దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ 15వ వర్ధంతిని పురస్కరించుకొని అమెరికాలోని ఫిలడెల్ఫియాలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ యుఎస్ఏ ఆధ్వర్యంలో బ్లడ్ డ్రైవ్ నిర్వహించారు. ప్రతి సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ యుఎస్ఏ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ గోసల రాఘవారెడ్డి, ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆల రామిరెడ్డి, శరత్ మందపాటి, శివ మేకాతో పాటు వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ గోసల రాఘవారెడ్డి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి 300 మందికి పైగా కార్యకర్తలు పాల్గొని వైఎస్ఆర్కి ఘన నివాళి అర్పించారు. ప్రతి సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. డాక్టర్ వైఎస్ఆర్ 15వ వర్ధంతితో పాటు అమెరికాలో 9/11 విషాదకర ఘటన తలుచుకుంటూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించినట్టుగా తెలిపారు. ఈ రక్తదాన శిబిరాలను ఫిలడెల్ఫియా, డల్లాస్, అట్లాంటా, వర్జీనియాతో పాటు ఇతర నగరాలలో కూడా నిర్వహిస్తున్నట్లుగా సంస్థ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ఫౌండేషన్ ముఖ్య సలహాదారుడు డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన వైఎస్ఆర్ అభిమానులకు, ఫౌండేషన్ కార్యవర్గానికి, రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఇక వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 15 ఏళ్లుగా బ్లడ్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా అమెరికన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు వైఎస్ఆర్ అభిమానుల్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా జనహృదయ నేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రవాసులు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి, కుల, మత, పేద, ధనిక, పార్టీలకు అతీతంగా అందాయని అన్నారు. ఎంతమంది సీఎంలు పాలించినా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కరే చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో కొలువయ్యారని, నిజమైన అమరత్వం అంటే ఇదే అని పలువురు కొనియాడారు. Please keep watch and subscribe US1 TV.